హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చంద్రెడ్డి వంశీరెడ్డి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మన బండికి చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేం ప్రాబ్లం అంటే బైక్ గేరు అప్ అండ్ డౌన్ షిఫ్ట్స్ అయితే లేదు. అందుకే మన దగ్గర ఉన్న సర్వీస్ సెంటర్కి ఒకసారి వెళ్తున్నా. సో మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తారు, ఇక్కడ చెంగితెల్లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది, అక్కడ మంచిగా చేస్తారని. సో మీ కేస్ ఇంపాసిబుల్ ఇక్కడ కాకపోతే వేరే కాడ వెళ్ళిపో. మనకు వెళ్ళిన పని అయితే కాలేదు ఇక్కడ. సో నేను ఇంకో ఫ్రెండ్ అడిగితే తను కుక్కట్పల్లిలో ఉన్న గోపురం బై అక్కడ పోతే ఎట్లుంటుందో తెలియదు. ఇక అది రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ అంట, మల్టీ బ్రాండెడ్. అక్కడైనా మరి చేస్తారా చేయాలా తెలియదు. పోతున్నా, నాతో మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. మేము అక్కడికి మనకు వెహికల్ వెంబడి ఇవ్వకపోవచ్చు. నాకు తెలిసి ఈవినింగ్ అన్నా రేపన్నా రమ్మంటారు. ఉప్పల్కి వచ్చేసినాం. మనకు ఉప్పల్ రానికైనా హాఫ్ అన్ అవర్ పట్టింది. బోడుపల్లి నుంచి ఉప్పల్ రానికి హాఫ్ అన్ అవర్ అంటే ఉప్పల్ టు కుక్కట్పల్లికి ఈజీ నాకు కలిసి 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. అక్కడ నేను అపార్ట్మెంట్ బుక్ చేసుకోవాలంట. మా ఫ్రెండ్కి చెప్పాను బుక్ చేయమని చెప్తే 10 to 11 బుక్ చేశాడు స్లాట్. కానీ 10:45 అవుతుంది. నాకు తెలిసి అక్కడికి వెళ్ళి ఈజీగా 11:30 అవుతుంది. కారు ఎందుకు నడుపుతారు, ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? అరే మీరు ఓరు మామని ఓనియర్ బై. మీరు నా సజెషన్ అయితే మీరు ఇంట్లోకి వెళ్ళి రాకూరు బై, ఇంట్లోనే కూర్చోరు మీరు. ఒక్క కారు వల్ల ట్రాఫిక్ అంతా. మా ఫ్రెండ్ 10 to 11 స్లాట్ బుక్ చేశాడని చెప్పి నేను అది 10:30 to 11 చేయమని చెప్పాను. స్లాట్ ఎప్పుడైనా బుక్ చేయండి, స్లాట్తో పని లేదు మనకు, కానీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కావాలి. అయిపోతుంది కాడ కూడా మెడుగాను కాడికి ఎంత ఉంది? నువ్వు గర్ర బర్ర గుంజుతున్నావు మరి. ఛార్జింగ్ అందుకే తప్ప పోతుంది. హైపర్లో వేసినా స్పోర్ట్స్ వేసినా ఎక్కడ మచ్చా? రైట్ తీసుకోవాలి పోలీసు నేను కరెక్ట్ రైల్వే బ్రిడ్జ్ చూసిన కిందికి రాగానే లెఫ్ట్ లో అయినా చూడు, కరెక్ట్ ట్రైన్ కాడ అయినా అయినదా సేఫ్ చేసినా మళ్ళీ సిగ్నల్ పడుతుంది. రెడ్ ఏమో ఎక్కువసేపు పడుతుంది, గ్రీన్ తక్కువ పడుతుంది. కాదు, రెడ్ ఎక్కువసేపు పడుతుంది, గ్రీన్ ఏమో తొందరగా అయిపోతుంది. ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేటట్టు మనం బేగంపేట ఫ్లైఓవర్ దాకా వచ్చేస్తాం. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes పడుతుంది. అండ్ ఇంకో విషయం మీకు చెప్పలేదు, ఇది నా ఫస్ట్ బ్లాగ్, ఇది మొదటి బ్లాగ్. సో వాయిస్ ఎలా వస్తుంది, వీడియో ఎలా వస్తుంది, వీడియో యాంగిల్ కరెక్ట్గానే ఉందా, మన పోనీ వీడియో యాంగిల్ చేంజ్ అయ్యావు కదా ఒకసారి చెక్ చేసి తెలుస్తుంది వీడియో యాంగిల్. నేనైతే కరెక్టే వస్తుంది అనుకుంటున్నా. కింద మొత్తం అయితే వెహికల్స్ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, కనీసం మూవింగ్ ట్రాఫిక్ కూడా లేదు కింద. మరి ఏమైందో తెలియదు. మరి లేడీ గాయస్ ఎట్లా సడన్ బ్రేక్ కొట్టిందంటే జస్ట్ మిస్ గుద్దటోని. గారు పిల్ల నడుపుతుందిరా అయ్యా, ఆ పిల్ల నడుపుతుంది, సడన్ బ్రేక్ వేసేసింది, అందుకే సడన్ బ్రేక్ కొట్టాల్సి వచ్చింది. ఆ కార్కి ఇంత డిస్టెన్స్ పెట్టుకుంటుంది. ఇది బాయ్ నాకు ఇది అమ్మ మరి ఇంత ట్రాఫిక్ అబ్బాయి, నేను సిగ్నల్ కాడ ఆగాల్సి వస్తుంది బాయ్. ఏమైతే పోదరా నాయన, రోడ్లు తక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అరా దగ్గరనే అనుకొని షార్ట్ వేసుకొని వచ్చిన ఇంజన్ హీటు అసలుకి మాడి మస అవుతున్నాయి, డీప్ ఫ్రై అవుతున్నాయి నా కాలు అయితే. ఇంత ట్రాఫిక్ ఉండదు ఇక్కడ, వెళ్ళిపోవాలి ఈ పాటికి. నేను ఆల్మోస్ట్ వచ్చేసినాం. అమీర్పేట ఉన్నాం, అమీర్పేట కుక్కట్పల్లి కేపీ సంథింగ్, ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతాం. ఇక ఆల్మోస్ట్ వచ్చేసినాం. ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటే
కూడా తీసుకొని కొంచెం లెఫ్ట్కి వెళ్ళాలి, గల్లీలో ఉంది. వచ్చేసినాం, ఇక్కడనే రైట్లో ఉండాలి. ఇక్కడనే ఉంది. వెరీ గో. ఆఫీస్ గేర్ హార్డ్ పడుతుంది, రావట్లేదు. అప్ అండ్ డౌన్ రెండు. ఇంకొకటి నాయిస్ ఇంజన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. इंजन से कुछ नॉइस आ रहा है और गियर भी हार्ड गिर रहा हार्ड. చేసినా కానీ బైక్ ఒక 2 days ఆగిస్తా అని చెప్తున్నారు. చూద్దాం. అరే మరి గింత దారుణం మారారు. ఇంటికి ఓరికి వస్తే ఛార్జింగ్ లేదని చెప్తే ఇప్పుడు ఛార్జింగ్ ఎడ పెట్టుకొని పోతావురా గాయస్? ఇగో ఈడ గాయస్ మా ఫ్రెండ్ గాడు నేను మెల్లగా రారా ఛార్జింగ్ సరిపోదని చెప్తే వీడు ఐపీఎల్ వేసుకొని వచ్చిండు. వీడు ఇప్పుడు ఈకోలో పడ్డది, ఇంటి దాకా పోదు. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ కోసం పోతున్నావు. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ పోతున్నాం. ఈడికి వెళ్ళి 1.3 kilometers ఉంది. ఇది అక్కడ అయిపోయి ఛార్జ్ ఉంటుంది అంట. ఒక 15-20 minutes పెట్టుకుంటే మనకు 20-30% చాలు ఇంటికి వెళ్ళడానికి. మెల్లగానే ఇంటికి వెళ్ళిపోతాం. మా ఆవిడ మెల్లగా రారా అంటే అది ఐపర్ వేసుకొని స్పీడ్గా వచ్చిండు. 80% ఉన్నది 15% తీసుకొచ్చిండు ఐపర్లో కొట్టుకుంటా. నేను చెప్పిన అప్పటికి మెల్లగా రారా అని. ఆడ పోతలేదురా, పోతుంది నీడికెళ్ళి పోతా. అది ఈక్వల్ పడ్డది, అంతే పోతుంది. ఇప్పుడు ఛార్జర్ స్టేషన్ కోసం చూస్తే అదేనో ముందర ఒక పిల్ల అవతల ఉంది. దాంతో ఇప్పుడు వర్షం కూడా పడేటట్టుంది. ఇప్పుడు వర్షం పడితే అంతే, మేము బిస్కెట్ అయ్యి